ఫింగర్ రిమూవ్ చేయాలి. కొంచెం పైకి గ్లిటర్ మొత్తం వేసుకోవచ్చు కదా. లాస్ట్ ఫైనల్ టచ్. బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న అలంకారణ. ఈ ఛానల్లో బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. దాంతోపాటు రీసెంట్గా నేను మేకప్ ఆర్టిస్ట్గా కోర్స్ తీసుకున్నాను, దానికి సర్టిఫైడ్ కూడా అయ్యాను. ఇప్పుడు బిగినర్ నుంచి ఎక్స్పీరియన్స్కి అయితే వచ్చాను అనమాట. నేను కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు బిగినర్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్లస్ నేను ఎక్కడ కోర్స్ తీసుకున్నాను, నేను ఎలా ట్రైన్ అయ్యాను అనేది ప్రతి డీటెయిల్స్ అనేది మీకు ఇందులో ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే కోర్స్ అయితే కంటిన్యూస్గా 30 days అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోర్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏవైతే నేను మోస్ట్గా నేర్చుకొని ప్రాపర్గా ఉన్నాయో అవైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే 30 days అనేది ప్రాక్టీస్ ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి అన్నీ అప్లోడ్ చేసడానికి అవ్వదు. సో అందుకోసమే నేను ఏమేమి ఉన్నాయి కోర్స్ అనేది ప్రతిదీ నేను డీటెయిల్గా ఇందులో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్లో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చి నెయిల్స్ అనమాట. సో నెయిల్ ఆర్ట్ అనేది ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నెయిల్ ఆర్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్, నాకు అస్సలు తెలియదు అనమాట. ఎక్స్టెన్షన్ పెట్టుకోవడం కానీ నెయిల్స్ షేప్ చేసుకోవడం పెద్దగా నాలెడ్జ్ లేదు. ఏదన్నా నార్మల్గా ఇంట్లో చేసుకొని నెయిల్ పాలిష్ కూడా రేర్గా వేసుకుంటూ ఉంటాను అనమాట. అలాంటిది నాకైతే ఇక్కడ జీరో, అన్ని కొత్తగా అనిపిస్తుంది. నాకే కాదు చాలా మందికి జీరో నాలెడ్జ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్గా నేర్చుకున్నాం, అంత ప్రో కాదు, బేసిక్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక రోజులో రాదు. మాకేంటంటే నెయిల్ ఆర్ట్ అనేది 1 dayలో చెప్పేశారు. సో 1 dayలో అనేది పెద్దగా మనకి రావు. 1-2 days ప్రాక్టీస్ అవి అయ్యింది. కానీ సో ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. బట్ బిగినర్గా మినిమం నాలెడ్జ్ అయితే వచ్చేసింది అనమాట. ఎలా చేయాలి, ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రతిదీ. సో ఇక్కడ అన్నీ మాకు ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారు, ప్రోడక్ట్స్ అంతా వాళ్ళే ఇస్తారనమాట ప్రాక్టీస్ కోసం. దాన్ని మేము నోట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఒక కిట్ ఇచ్చినప్పుడు ఆ కిట్ జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కదా, ఏమేమి వచ్చింది ఏంటి అనేది నోట్ చేసుకొని. సో ఇక్కడైతే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఈ ఫైలర్ విత్ 1 bit ఇది చెక్ చేయండి. బాక్స్ చెక్ చేయరా లోపల ఉందో లేదో. 1 bit ఇది 4 కింద మళ్ళీ చెప్తారంట. రేటి మ్యామ్ చెప్పలేదు. రేపు ఇది పేరు రేటింగ్ దానికి టిప్స్ ఫేక్ టిప్ ఇదే కదా. ఫేక్ టిప్ ఇదే అది ఇది ఫ్రెంచ్ టిప్. దెన్ ఫ్రెంచ్ టిప్ కాదు, ట్రాన్స్పరెంట్. ఇది ట్రాన్స్పరెంట్. ఫేక్ ఇది ఫేక్, అది ఎక్స్టెన్షన్ ఫేక్ ఫేక్, అది స్మైలీస్, అది గుడ్ ఎక్స్టెన్షన్ న్యాచురల్ ఎక్స్టెన్షన్, ఫేక్ టిప్, ట్రాన్స్పరెంట్, ఫ్రెంచ్ టిప్. ఇది ఫేక్, ఇది ఫేక్. నెక్స్ట్ డబుల్ క్యాట్ ఐ మ్యాగ్నెట్. ట్రాన్స్పరెంట్, ఫేక్, న్యాచురల్, ట్రాన్స్పరెంట్, ఫ్రెంచ్. அந்த பேர் నార్మల్ బఫ్
బఫర్, అది ఫేక్ కాదు, ఇది ఫేక్. నార్మల్ బఫర్ ఇది అక్కడ అన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మొత్తం ఇవి నోట్ చేసుకోవడానికి ఇన్ని అయితే ప్రోడక్ట్స్ అయితే ఇచ్చారు మాకు నెయిల్స్ మీద ట్రయల్ చేయడానికి. ఇక్కడ మాకు ఒక గ్రూప్ గ్యాదర్ అయ్యాం కదా, ఆ గ్రూప్కి అందరికీ కావాల్సిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇన్ని ప్రోడక్ట్స్ అనేది కౌంట్ చేసుకొని మొత్తం చెప్పేసరికి మొత్తం హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. సో ఇన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసి నెయిల్ ఆర్ట్ అయితే చేస్తారనమాట. అంత సింపుల్ కాదు, ఏవి కూడా అంత సింపుల్ కాదు. ప్రతి ఒక్కటి ఏదో ఒక సముద్రం. ఫస్ట్ నుంచి నేను ఈ వర్డ్ యూజ్ చేస్తూనే ఉన్నాను. సో మనం వెతికే కొద్ది సముద్రం లాగా వస్తూనే ఉంటుంది అనమాట. ఏ పని అయినా, ఏ ప్రొఫెషనల్ అయినా సరే, ఏదైనా సరే, సో ప్రతి ఒక్క దాంట్లోనూ కష్టం ఉంటుంది అండ్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. మనం ఎంత కష్టపడుకుంటే అంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఏది ఈజీగా రాదు. ఒకవేళ ఈజీగా వచ్చినా సరే అంత లాంగ్ లాస్టింగ్ ఉండదు అనమాట. సో ఇక్కడైతే మేము నెయిల్స్ అయితే స్టార్ట్ చేసేసాం. సో ఫస్ట్ టైం అయితే ఫస్ట్ డే మాకు 3 నెయిల్స్, ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క డిఫరెంట్ చేయమని చెప్పారు. సో 3 నెయిల్స్ ట్రై చేస్తామంట. ఫస్ట్ ఎవరైనా నెయిల్స్ అన్ని ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి కదా. సో మనకి ఏవైతే ఇప్పుడు ఫేక్ నెయిల్స్ అవన్నీ దొరుకుతున్నాయి కదా, సో అవి మనం ఎలా క్రియేట్ చేయాలి, ప్లస్ ఆ ఫేక్ నెయిల్స్ ఎలా నీట్గా మనం ప్రజెంటేషన్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. 3 నెయిల్స్ అనేది పెట్టమన్నారు. సో అందుకోసమే ఫస్ట్లో చూపించాను ఇంట్రడక్షన్ కూడా. సో మొత్తం అందరు గ్రూప్ కలిసి 3 నెయిల్స్ అయితే రెడీ చేసుకుంటాం అనమాట. మంచిగా షేప్ చేసి దాన్ని నీట్గా, అసలు చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో నాకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను నెయిల్స్ కోసం ఎక్కడికి వెళ్ళింది లేదు. జస్ట్ ఐబ్రోకి మాత్రమే వెళ్తా పార్లర్ కోసం అయితే. సో ఐబ్రో అండ్ ఏదైనా స్పా చేయించుకోవాలన్నా హెయిర్కి సంబంధించింది తప్ప ఎప్పుడు కూడా నెయిల్స్ కానీ ఫేస్ కానీ ఎప్పుడు చేయించుకోలేదు. సో ఎప్పుడో రేర్ 2-3 ఇయర్స్ తర్వాత అట్లా ఇలా వెళ్తుంటాను అనమాట. సో ఫైనల్లీ నెయిల్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేనే ఎక్స్టెన్షన్ పెట్టుకొని చేసుకోవాలని చెప్పి. సో ఫైనల్లీ నా ద్వారా ఇలా జరుగుతుంది. సో ఇక్కడైతే మా వాళ్ళందరూ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. అండ్ 2 days ప్రాక్టీస్ జరిగింది ఇది నెయిల్స్కి. ఫస్ట్ డే వచ్చి 3 నెయిల్స్, సెకండ్ డే వచ్చి 2 నెయిల్స్ అనమాట. ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా కూడా టైం ఉండి చేసుకోవచ్చు అనుకుంటే ఫుల్ నెయిల్స్ అనేది చేసుకోవచ్చు. సో దీని గురించి సపరేట్ 1 day క్లాసెస్ ఉంటాయి, 2 day క్లాసెస్ ఉంటాయి. ఇది మాకు ఏదైతే మేము ప్యాకేజ్లో తీసుకున్నామో మొత్తం మేకప్, హెయిర్ స్టైల్, నెయిల్స్, శారీ డ్రేపింగ్, మెహందీ, సో ఇలాంటివన్నీ మాకు కవర్ అయ్యాయన్నమాట మేము తీసుకున్న ప్యాకేజ్లో. సో ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ జాన్లో స్టార్ట్ అవుతుంది, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒకసారి ట్రయల్ సెక్షన్స్ ట్రై చేయండి, దాని తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫేక్ నెయిల్స్ అతికిచ్చేటప్పుడు ఒక గమ్ అయితే ఉంటుంది. ఆ గమ్ చాలా జాగ్రత్తగా మనం అతికించాలన్నమాట. వన్స్ అతుక్కుంది అంటే మాత్రం ఇంకా రావడం చాలా కష్టము. 3-4 days, ఇంకా 1 week. సో మనం ప్రాక్టీస్ చేసి మంచిగా పెట్టుకుంటే ఆల్మోస్ట్ 1 week 10 days వరకు క్యారీ చేయొచ్చు. నేను ఇది పెట్టుకున్న తర్వాత నాకు 10 days వరకు అలానే ఉన్నాయన్నమాట నెయిల్స్. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాక్టీస్ సెక్షన్ అనేది. చేయాలి. హాట్ వాటర్ లో చూడకు ఏమైనా వస్తుంది. అది బఫర్ ఫస్ట్ ఆన్ చేస్తారు, నెక్స్ట్ సాస్ ఎంత బఫరా వైట్ అది తెలియదా? ఇది ఇంకోటి అనుకోలే, అది కూడా ఇప్పుడు నాకు 2 లెంత్ కావాలి. ఇవ్వలో లెంత్ నెయిల్
போயிடும் அவங்ககிட்ட அப்படி கொஞ்சம் தெலுங்கு இப்போ 2 வேணும்னா இது இருக்கா இவ்வளோ லென்த் கொஞ்சம் கம்மியாகும் 4 மீன்ஸ் கொஞ்சம் 5 மீன்ஸ் இதை விட கொஞ்சம் 6 மீన్స్ இன்னும் కొంచెం ఓకే ఒలుగా நம்ம నెయిల్ வந்து గ్లూ ఒట్టిటే పడి మనకి ఎక్స్టెన్షన్ ఎక్కువ కట్ చేయాలి కాబట్టి ఎక్స్టెన్షన్ ఎక్కువ కట్ చేయాలి 1 ఇప్పుడు చూపించింది నెయిల్ కట్టర్ అనమాట. మనకి నార్మల్ ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్ అనేది కొంచెమే నెయిల్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫేక్ నెయిల్స్ ఉంటాయి కదా, సో ఎక్స్టెన్షన్స్కి వాళ్ళకి ఏంటంటే అవి గట్టిగా ఉంటాయి. దీంతో కట్ చేస్తే షేప్ అనేది అంత మంచిగా రాదు. అందుకోసమే ఇది అయితే ఒక ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ మిషన్స్ మీకు ఎక్కడైనా దొరికితే మీకు ఖచ్చితంగా బై చేయండి. ఎవరికైతే నెయిల్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, సో మంచిగా నేను క్యారీ చేయగలుగుతాను అనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో లాంగ్ నెయిల్స్ ఎవరైనా ఉన్నా సరే ఈజీగా కట్ చేసుకోవాలి, అది కూడా షేప్లో కట్ చేసుకోవాలంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్కేస్ నాకు లింక్స్ దొరికితే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెయిల్స్ కావాల్సిన లింక్స్ అన్నీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ చూసి బై చేయండి. సో ఇక్కడైతే ఇంకా ఒక్కొక్కటి జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు నాకు గమ్ అనేది రాంగ్ ప్లేస్ చేశాను అనమాట. సో అందుకే బాగా పట్టేసుకుంది, గట్టిగా తీయడానికి రాలేదు. వన్స్ మనం నెయిల్ అనేది గమ్ వేసి అతికిచ్చాము అంటే అది చాలా చాలా కష్టం రావడానికి. సో మనము 1 డే తర్వాత హాట్ వాటర్ పెట్టి చాలాసేపు హాట్ వాటర్ పెడితే అప్పుడు వస్తుంది. ఇన్కేస్ అది కూడా రాలే అంటే 3-4 డేస్ తర్వాత మనకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట. డైలీ హాట్ వాటర్లో పెట్టాలి. సో అంత ఈజీ కాదు. చాలామంది లైక్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి బాగుంది నీట్గా ఉంది అని అనుకుంటాం. ఎక్స్పీరియన్స్ లేకున్నా సో ఇలా చేసుకుంటే మాత్రం ఇంకా అంతే, అస్సలు చాలా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ నేనైతే నెయిల్ అయితే మొత్తానికి 2-3 టైమ్స్ తర్వాత అతికిచ్చాను అనమాట. అతికించిన తర్వాత ఎంత పెద్ద నెయిల్స్ ఉన్నాయి చూడండి. నాకైతే నార్మల్గా నెయిల్స్ పెంచుకుంటేనే ఇంట్లో తంటారు. సో అలాంటిది ఈ నెయిల్స్ పెట్టుకొని ఇంకా మామూలుగా ఉండదు అనమాట క్యారీ అయితే. సో ఎవరికైనా నెయిల్స్ కావాలి అనుకుంటే ఇలా అయితే జరుగుతుంది అనమాట ఎక్స్టెన్షన్ బట్టి. సో దానికి మనం షేప్ చేసి దాని తర్వాత మనకు కావాల్సిన డిజైన్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో క్యాటే చేయొచ్చు, లేకపోతే ఏదైనా డిజైన్స్ పెట్టుకోవాలన్నా పెయింటింగ్ డిజైన్స్ చాలా చాలా ఉన్నాయి కదా. సో దీని గురించి నేను ఇంకా ఫుల్ ఫెడ్జ్డ్గా ట్రైనింగ్ తీసుకోవాలి. సో మ్యాక్సిమమ్ నేనైతే పర్సనల్గా ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, సో ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ వాళ్ళ దగ్గర సెక్షన్స్ కాబట్టి సో నాకు ప్రాపర్గా అయితే ఓన్లీ 1 డేనే సెక్షన్ అయితే ప్రాక్టీస్ జరిగింది. 2nd డేకి కొంచెం ఎమర్జెన్సీ వల్ల నేను లీవ్ వచ్చిందనమాట. సో హడావిడిగా అయిపోయింది. బట్ ఇది ఇంకా ఫుల్ బైచెడ్గా నేర్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నేర్చుకున్నవి ఎలా అయితే చెప్తామో సో 50-50 ఉన్నవి కూడా చెప్పాలి కాబట్టి నేను ఫుల్ డీటెయిల్స్గా చెప్తున్నాను. సో ఎందుకంటే ఇది లాస్ట్ పీరియడ్ ఆఫ్ డేస్లో జరిగింది, హడావిడిగా అయిపోయింది అనమాట. అంత ఫుల్ ఫెడ్జ్డ్గా అవ్వలేదు. సో అందుకే నాకు పెద్దగా ఇంకా ప్రాక్టీస్ కావాలి అని అనిపించింది అనమాట. అక్కడ వస్తే చాలు, ఇక్కడ గ్లిటర్ చాలా కొంచెం పైకి గ్లిటర్ మొత్తం వేసుకోవచ్చు కదా, ఫుల్గా వేసుకో. మొత్తం వేసుకో. ఎందుకు ఫుల్గా అది సరిపోదు అంటలేదు. సరే సగం చూపియండి. మళ్ళీ ఇవ్వట్లేదు. పెట్టి ఇది ఉందా, ఇది చూడండి. అవి పెద్ద పెద్ద ఉన్నాయి వాళ్ళ దగ్గర కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క. వాటిని ఏమన్నా అడిగిన అదంతా స్ప్రెడ్ చేయాలి. దీని నుంచి ఇట్లా ఉండాలి. నా నెయిల్ చూడండి, నా నెయిల్ ఇక్కడ లా ఉందా, ఇక్కడ ఎలా ఉంది. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ వచ్చి బ్రాడ్ ఉంటుంది, ఇక్కడ వచ్చి మీడియం ఉంటుంది, ఇక్కడ వచ్చి లీనర్. ఓకే, దీని నుంచి ఒక టెంపుల్ షేప్ లాగా ఇట్లా పైకి. ఓకే, అంతేగాని దీని నుంచి స్ప్రెడ్ అయితే అందం అనిపించదు, అందం అనిపించదు. సో ఇప్పుడు కూడా ఇది ఒక ఇట్లా ఒక ఈ కుండ షేప్ లాగా రావాలి, ట్రయాంగిల్ షేప్లో రావాలి.
పైకి వచ్చేసరికి లీన్ ఉండాలి. మన నెయిల్ కన్నా పైకి వెళ్ళే నెయిల్ సన్నం ఉంటుంది. లేదా ఈవెన్ షేప్లోనే తీసుకెళ్ళచ్చు, బ్రాడ్ ఉండకూడదు. ఈవెన్ షేప్లో తీసుకెళ్ళేటట్టయితే దాన్ని ఫ్రెంచ్ అండి. ఇట్లా వెళ్ళేదాన్ని కాఫీ అండి. షేప్స్కి నేమ్స్ ఉంటాయి, దాని మీద దాన్ని బట్టి బాగుంటుంది. ఇవన్నీ అయిపోయినాయి దీంట్లో. సో ఇట్లా ఉన్నదాన్ని దీన్ని ఫ్రెంచ్ అండి. ఫ్రెంచ్ అన్నది ఎప్పుడు కూడా దీనికి ఈవెంట్గా చేసి ఈ బాడీలో వైట్ వేసి పింక్ వేసి ఇట్లా డిజైన్ వచ్చిందని ఫ్రెంచ్ అండి. కొంచెం పొడవు ఎక్కువ ఉంటే పొడవు ఎక్కువ ట్రయాంగిల్ షేప్లో ఇట్లా వచ్చిందని కాఫిన్ అండి. ఓకే, ఎక్కువ బ్రైట్స్ ఎక్కువ చేసినది కాఫిన్, ఆల్మండ్, ఈ రెండే వస్తాయి. ఫ్రెంచ్ అండ్ బ్రౌన్ చాలా నెయిల్ ఎక్కువ వద్దు, షార్ట్ నెయిల్లో కావాలి అంటే రౌండ్ నెయిల్ ఫ్రెంచ్ తీసుకుంటాం. నెయిల్ సర్చ్ చేసి పెట్టుకోవచ్చు, రేపు ఆర్ట్ వేసుకోవచ్చు అంట. ఇది ఫ్రెంచ్. ఇది కూడా మీకు అటు ఇటు కాకుండా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ మనం చేసేటప్పుడు ఎప్పుడు ఇక్కడ ఇట్లా చేసేటప్పుడు ఇక్కడ నొక్కి పెట్టాలి, లేకపోతే ఇది లేచిపోయే ఛాన్సెస్ ఉంది. ఇదైనా జరుగట్, ఇది నెయిల్ ఆట ఒక రోజులో వచ్చేది కాదు, ఒక పెద్ద సైన్స్. ఒకరోజు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫైనల్లీ 4-5 అవర్స్ తర్వాత సో ఇదనమాట ఓవరాల్ లుక్. సో 3 నెయిల్సే కాబట్టి 3 నెయిల్స్ ట్రై చేసాము. ఒకటి ప్లెయిన్ గ్లిటర్ అండ్ ఐ క్యాట్ ఐ లాగా ట్రై చేసాం అనమాట. సో మ్యాగ్నెట్తో ట్రై చేస్తారు కదా, సో అదనమాట. ఇది మా ఫ్రెండ్స్ వాళ్ళ లుక్స్. నాకు దేవుడి దయ వల్ల చాలా 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 మంచి ఫ్రెండ్స్ దొరికారు అండ్ చాలా హ్యాపీగా గడిచింది అక్కడ ఉన్న ఫ్యూ డేస్ కూడా. సో ఇదనమాట అందరు లుక్స్. ఎవరైతే బాగుంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.